ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు వార్నింగ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు మర్యాదపూర్వకంగా ఉత్తమంగా నడుచుకోవాలని సలహా ఇచ్చింది. బహిరంగ సభల్లో సంయమనం పాటించాలని, ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించకుండా ఉండాలని సూచించింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన విషయంలో పార్టీలు సీరియస్ గా ఉండాలని చెప్పింది. ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రత్యర్థులను దూషించే విధంగా, అవమానించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేయవద్దని అబ్జర్వర్ అనగా జారీ చేసిందనమాట. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న ఆ రాష్ట్రాలకు చెందిన పార్టీలకు నేతలకు ఎన్నికల సంఘం హెచ్చరికలు కూడా జారీ చేసింది. ప్రచారంలో భాగంగా తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టి ప్రకటన చేయవద్దని సూచించింది. అంతేకాకుండా సామాజిక వర్గం, మత, భాష ప్రతిపాదన ఓట్లు అడగవద్దని, వ్యక్తుల మనోభావాలు దెబ్బ తీయొద్దని తెలిపింది. ఇక ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ముఖ్యంగా గతంలో నోటీసులు అందుకున్న స్టార్ క్యాంపెయినర్లు అభ్యర్థులు మరింత బాధ్యతగా వివరించాలని వార్నింగ్ అయితే ఇచ్చింది. ఇక ప్రచార కార్యక్రమంలో చిన్నారులు ఎట్టి పరిస్థితుల్లో భాగం చేయవద్దని అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక తెలంగాణలో కూడా వాడివేడిగా నడుస్తుంది. ఎన్నికల జోరు అయితే అందుకుందన్నమాట. ఈ మార్చి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అనే విధంగా అయితే ఉంది. మొత్తానికి ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి. ఇప్పటికే 100 స్థానాలకు సంబంధించి బీజేపీ కసరత్ అయితే మొదటి విడతకు సంబంధించి చేసిందన్నమాట. ఇక తెలంగాణలో కూడా ఎన్నికల రాజకీయ వేడి రసవత్తంగా మారింది. కాళేశ్వరం చుట్టూ అయితే రాజకీయం కొనసాగుతూ ఉంది.